మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్య తరగతి వాళ్ళకి ప్రతి కుటుంబానికి కూడా అంతో ఇంతో మేలు జరిగింది. మీరందరూ కూడా అది గమనించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే చెప్పినది సగం కూడా అమలు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే ఎక్కువ చేశాడు. కరోనా సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా ఎక్కడ కూడా ఒక్క పథకం కూడా ఆపకుండా చేశాడు. ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేదవాళ్ళు బాగుపడాలంటే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలి, వాళ్ళ పిల్లలకి చక్కని చదువునివ్వాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని చక్కగా ప్రభుత్వం తరఫున చూడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో జరుగుతున్నాయి. అంతేకాకుండా గతంలో ఏదన్నా ఒక సంక్షేమ కార్యక్రమం తీసుకోవాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండింది. ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ పెట్టి మీ అందరికీ కూడా నేరుగా అకౌంట్లలో పడే విధంగా ఈరోజు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇకపోతే అభివృద్ధి కూడా ఎక్కడ ఆగకుండా గత 4 సంవత్సరాల్లో ఏ పని జరగలేదు. నేను వచ్చిన తర్వాత అనేక రోడ్లు వేసాం. ప్రతి డివిజన్ లో కూడా రోడ్లు వేయడం జరిగింది, డ్రైన్లు తవ్వడం జరిగింది. దగ్గర 150 కోట్ల రూపాయలు ఈ 9 నెలల్లో నేను తీసుకొచ్చి అభివృద్ధి చేశాను. మీరు అందరూ కూడా ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గర 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు తీసుకొచ్చాయి మన రూరల్ నియోజకవర్గాన్ని ఒక అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇంకా మెరుగ్గా కూడా జరుగుతాయి. మరిన్ని కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయని కూడా తెలియజేసుకుంటున్నాను. పొరపాటున కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ పోతుంది. పథకాల్లో సగం పథకాలు కూడా పోతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసు చేసుకుని మనకు మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని, మన ప్రభుత్వాన్ని, నన్ను, విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నారు, అందరినీ కూడా ఆశీర్వదించండి. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని అందరినీ కూడా దీవించవలసిందిగా ప్రార్థిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. గ్యాప్ ఇవ్వాలన్నా, గ్యాప్ ఇవ్వాలన్నా, कुछ गैप भाई, जरा गैप दियो भाई. ना कंडीशन एक लाया भाई, एक ला जरा भाई, एक लाया వర్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, వర్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, వర్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, వర్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం. జగన్ జగన్ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, వర్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, వర్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, వర్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ వెహికల్ ముందుకు రావాలా?
ఆవేల ప్రభాకర్ వారు మీ గడప వద్దకే వస్తున్నారమ్మా. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆలోచింపజేయనమ్మా. రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నామమ్మా. రేపు జరగబోయే ఎన్నికల్లో తాను గుర్తుపై ఓటు వేసి ఆవేల ప్రభాకర్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని పేర్కొంటున్నామమ్మా. जाओ भाई